హలో డియర్ ఆస్పెరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ నుంచి ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క ఆధారాలు, వివిధ దేశాల నుంచి గ్రహించినటువంటి అంశాలు అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ పడడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు మన మేధావులు వివిధ దేశాల నుంచి వారి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, మంచి విషయాలను గ్రహించారు. దాన్నే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రౌడ్గా చెప్పారు. ఏంటంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ద ర్యాన్సేకింగ్ ద ఆల్ నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఆ రకంగా అంటే వివిధ దేశాల నుంచి వారిలో ఉన్నటువంటి వారి రాజ్యాంగంలో ఉన్నటువంటి మంచి అంశాలన్నిటిని కూడా గ్రహించి భారత రాజ్యాంగం రాయబడింది అని చెప్పేసి అన్నారనమాట. సో ఆ రకంగా మనము బ్రిటన్, ఓకే, అమెరికా, అదేవిధంగా ఐరిష్, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా రకరకాలైనటువంటి దేశాల నుంచి భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలని గ్రహించడం జరిగింది వారి యొక్క రాజ్యాంగాల నుంచి. సో ఏ దేశం నుంచి ఏ అంశాన్ని గ్రహించారు, ఏ టాపిక్ని తీసుకున్నారని చెప్పేసి మనకు ఎగ్జామ్లో అడుగుతారు. దాని గురించి చూస్తాం. బట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కొన్ని అంశాలు తీసుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారు మన భారతదేశంలో పాలన స్టార్ట్ చేసిన తర్వాత వారి యొక్క రూలింగ్ అనేది కొన్ని చట్టాల ద్వారా తీసుకొచ్చారు. సో దాన్ని అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మనకు 1947లో వచ్చినటువంటి ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకు ఉంటాయి అన్నమాట. అందులో రెగ్యులేటింగ్ యాక్ట్స్ అని పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా అందులో ముఖ్యమైనటువంటిది భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చింది భారత ప్రభుత్వ చట్టం 1935. సో అందుకనే దానిలో నుంచి కొన్ని తీసుకున్నారు. అయితే 60% ఆఫ్ ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద సింగిల్ హిస్టారికల్ యాక్ట్ అనమాట. దీని నుంచే 60% పార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఏమేమి పాయింట్స్ తీసుకున్నాం ఇక్కడ నుంచి అని అంటే ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ స్కీమ్, సమైక్య విధానాన్ని తీసుకున్నాం. అదేవిధంగా గవర్నర్ పదవిని తీసుకున్నాం. న్యాయ వ్యవస్థ నిర్మాణాన్ని తీసుకున్నాం. జ్యుడిషియరీ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ని కూడా తీసుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తీసుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి యూపీఎస్సీ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీసులు కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఓకే, పరిపాలనా విధానాలు కూడా మనం ఎక్కడి నుంచి గ్రహించినాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి గ్రహించినాం. ఇట్లా మొత్తం 5 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెడరల్ సిస్టమ్, ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనమాట. ఇక నెక్స్ట్ వస్తే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలను గ్రహించడం జరిగింది. అందులో ఏముంది? పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ ద గవర్నమెంట్, పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని గ్రహించారు. అదేవిధంగా రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే, చట్టబద్ధ పాలన అనేటువంటి అంశాన్ని గ్రహించారు. అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం అనేటువంటి దాని గురించి తీసుకున్నారు. అదేవిధంగా బైకామరలిజం అంటే ద్విసభా విధానం, లోక్సభ, రాజ్యసభ రెండు ఉండేటటువంటి దాన్ని మనం బైకామరలిజం అంటే చెప్పేసి అంటాం, ద్విసభా విధానం. సో దాన్ని కూడా మనము యూకే నుంచి తీసుకున్నాం. అదేవిధంగా హేబియస్ కార్పస్ అండ్ మాండమస్ అనేటువంటి రిట్స్ ఉన్నాయి మనకు. ఓకే, రిట్స్ అంటే ఏంటి? ఉన్నత స్థాయి కోర్టులు దిగువ కోర్ట్స్కి కానీ అధికారులకు కానీ, ఓకే, యంత్రాంగానికి జారీ చేసేటటువంటి ఆర్డర్స్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క, ఓకే, హక్కులు అనేటువంటి నశించిపోతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి కోర్టుకు అప్పీల్ చేసుకుంటే కోర్టు రిట్స్ జారీ చేసి దిగువ న్యాయస్థానాలు కానీ దిగువ యంత్రాంగాన్ని కానీ వారి యొక్క పనితీరు గురించి అడిగి తెలుసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ తప్పు జరిగిందా, ఏం జరిగిందని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో క్యాబినెట్ సిస్టమ్ కూడా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి యునైటెడ్ స్టేట్స్, అమెరికా రాజ్యాంగం నుంచి ఏమైనా తీసుకున్నాం? ఫండమెంటల్ రైట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. న్యాయ సమీక్ష అధికారం, జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి దాన్ని కూడా మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బాడీతో కానీ, ఓకే, లెజిస్లేటివ్ బాడీతో కానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. అది భారత రాజ్యాంగం యొక్క ఒక స్పెషల్ ఫ్యూచర్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు అమెరికా రాజ్యాంగం నుంచి వచ్చింది. ఇంపీచ్మెంట్ మోషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, మహాభియోగ తీర్మానం అంటే రాష్ట్రపతి యొక్క పాలన సరిగా లేదన్నప్పుడు పార్లమెంట్లో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఓకే, సో రాష్ట్రపతిని తొలగించవచ్చు. సో అలాంటి అదే అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా రాజ్యాంగం నుంచి వచ్చింది. రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేటటువంటి ప్రక్రియ కూడా మనకు, ఓకే, అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పదవి అనేటువంటిది కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్,
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, రాజ్య నిర్దేశిక సూత్రాలు లేదా ఆదేశిక సూత్రాలు అంటారు. ఆదేశిక సూత్రాలు లేదా రాజ్య నిర్దేశక సూత్రాలు అంటే ఏంటిది అంటే ప్రభుత్వము ఓకే రాజ్యం యొక్క శ్రేయస్సు కోసము, రాజ్యంలోని ప్రజల యొక్క శ్రేయస్సు కోసము, ఓకే ఒక దేశంలోని ప్రజల శ్రేయస్సు కోసము కొన్ని పథకాలను తీసుకురావాలి, స్కీమ్లను తీసుకురావాలి, విధానాలను తీసుకురావాలి. అది ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే అది కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి వచ్చిందనమాట. ఇక నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభకి 12 మంది సభ్యుల్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో ఆ విధానం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఓకే సో రాజ్యసభ నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, రాష్ట్రపతి ఎన్నిక విధానం కూడా మనకు ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ కెనేడియన్ కాన్స్టిట్యూషన్, కెనడా రాజ్యాంగం నుంచి ఏమేమి తీసుకున్నాం. ఫెడరేషన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్రం కలిగినటువంటి ఒక సమైక్య విధానం ఏదైతే ఉన్నదో, అంటే మనకు సమైక్య విధానం అని చెప్పేసి అంటాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అనేటువంటిదే ఫెడరలిజం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం ఉన్నప్పటికీ కేంద్రమే బలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. దాని అవశిష్ట, కేంద్రం యొక్క అవశిష్ట అధికారం అంటాం దాన్ని. సో వెస్టింగ్ ఆఫ్ ద రెసిడ్యూరీ పవర్స్ టు ద సెంటర్, అవశిష్ట అధికారాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం బలమైనది అనమాట మన దేశంలో కానీ కెనడా రాజ్యాంగంలో కానీ. ఆ రకంగా అది మనం అక్కడి నుంచి గ్రహించడం. అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్ బై సెంటర్, రాష్ట్రాలకు గవర్నరు కేంద్రం నియమించడం. అంటే ఇప్పుడు గవర్నర్లను ఎవరికి నియమిస్తారు మన స్టేట్లకి అంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో ఆ విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఓకే సో కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అడ్వైజరీ జస్టిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికారం, ఆర్టికల్ 143. అంటే రాష్ట్రపతి కానీ ఓకే సో వీళ్ళు కానీ గవర్నర్ కానీ, అంటే రాష్ట్రపతి మనకు సుప్రీంకోర్టుకి గవర్నరు హైకోర్టు యొక్క సలహా తీసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ బిల్ అనేది మనం అసెంబ్లీలో పాస్ చేసినాం లేదా పార్లమెంట్లో పాస్ చేసినాం. సో అది గవర్నర్ సంతకం చేయాలి. గవర్నర్ దగ్గర వెళ్ళంగానే ఆయనకు సరిగా అర్థం కాలేదు, ఇది న్యాయబద్ధమైందా కాదనేది అర్థం కాలేదు. సో అలాంటప్పుడు న్యాయ సలహా తీసుకోవచ్చు సుప్రీంకోర్టుని అడిగి. రాష్ట్రపతి అయితే సుప్రీంకోర్టుని అడుగుతాడు, ఓకే ఇక్కడ గవర్నర్ అయితే హైకోర్టుని అడిగి న్యాయ సలహా తీసుకునేటువంటి ఆర్టికల్ 143 ఏదైతే ఉన్నదో మనం కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించినమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ రాజ్యాంగం నుంచి కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాని గ్రహించినాం మనం. మనకు సెంట్రల్ లిస్ట్ ఉన్నది, స్టేట్ లిస్ట్ ఉన్నది. ఓకే సో ఆ తర్వాత మనకు కాంకరెంట్ లిస్ట్, 3 లిస్టులు ఉంటాయి. ఓకే సో సెంట్రల్ లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు కేంద్రం యొక్క పరిధికి వస్తాయి అన్నమాట. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి అనమాట. సో కొన్ని కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి, అంటే స్టేట్ చేయొచ్చు, సెంట్రల్ చేయొచ్చు. ఓకే సో ఆ రకంగా కాంకరెంట్ లిస్ట్ అనేటువంటి అంశం మనము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించినాం అనమాట. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, దేశంలో వర్తక వాణిజ్య స్వేచ్ఛ అనేటువంటిది మనం ఎక్కడి నుంచి గ్రహించినాం అంటే ఆస్ట్రేలియా నుంచి గ్రహించినాం. అదేవిధంగా జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది ఆర్టికల్ 108 చెప్తుంది. ఆర్టికల్ 108 చెప్పేటటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది మనం ఆస్ట్రేలియా నుంచి గ్రహించినాం. అంటే రాజ్యసభ, లోక్సభ ఈ రెండు కూడా కొన్నిసార్లు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించబడుతుంది. దానికి అధ్యక్షత వహించేది ఎవరు? రాష్ట్రపతి అనమాట. ఓకే అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జర్మనీ వైమార్ రాజ్యాంగం అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ ఏం గ్రహించినామంటే అత్యవసర కాలంలో ప్రాథమిక హక్కుల రద్దు విధానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ తీసేయచ్చు. ఇప్పుడు ఏదైనా యుద్ధం జరుగుతుంది చైనాకి, ఓకే సో భారత్కి, అదేవిధంగా లేదా చైనాకి లేదా పాకిస్తాన్కి భారత్కి, అలాంటి టైంలో నాకు ఫండమెంటల్ రైట్ ఉంది నేను జమ్మూ కాశ్మీర్ పోతా అంటే కుదరదు. కొన్నిసార్లు వద్దు అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఓకే సో సజెషన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. నాకు స్వేచ్ఛ ఉంది నేను పోతా అంటే కుదరదు అనమాట. సో అత్యవసర సమయాల్లో ఆ రకంగా ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి అనేటువంటిది చూసుకోవాలి. ఇక రష్యా లేదా యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ నుంచి మనం ఏం గ్రహించినాం? ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు గ్రహించినాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇంకా ఐడియల్స్ ఆఫ్ ద జస్టిస్, న్యాయము, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు అనేటువంటి దాని గురించి మనము ఓకే సో మనం పెట్టినటువంటి ప్రియాంబుల్, మన యొక్క పీఠిక, రాజ్యాంగ పీఠికలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఐడియా అనేటువంటి జస్టిస్, న్యాయం అనేటువంటి దానికి మనం ఎక్కడి నుంచి గ్రహించినాం అంటే ఓకే సో రష్యా నుంచి గ్రహించినాం అనమాట. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్, దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి ఏం గ్రహించినాం? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని గ్రహించినాం, ఆర్టికల్ 368. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో కాలానుగుణంగా
రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైనా ఆర్టికల్ని కానీ ఏదైనా భాగాన్ని కానీ సవరించాలనుకుంటే అది పార్లమెంటు, ఓకే, సో పార్లమెంటు 2/3 మెజారిటీతోని, ఓకే, సో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది మనం సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించడం అనమాట. ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభల యొక్క ఎన్నిక విధానం. రాజ్యసభ అనేది నిరంతర సభ. ఓకే, 10% ఆఫ్ ద మెంబర్స్ కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతుంటారు, వెళ్తూ ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నిరంతర సభ అంటాం, కంటిన్యూస్ సభ అది. కాబట్టి సో ఆ ఎలక్షన్ విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించినాం అనమాట. ఇంకా ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి మనం ఏం గ్రహించినాం? ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గణతంత్ర విధానం. ఓకే, అదేవిధంగా ఐడియల్స్ ఆఫ్ ద లిబర్టీ, ఈక్విటీ, ఓకే, సో ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ పదాలు ఏవైతే మన రాజ్యాంగ పీఠికలో ఉన్నాయో సో అవి మనం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించడం ఉంటాయి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి సో ఇది అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టము. దీనికి ఒక షార్ట్ కట్, ఓకే, నెక్స్ట్ వీడియోలో కొన్ని షార్ట్ కట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. దానిలో భాగంగా దీని గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఏం తీసుకున్నాం, బ్రిటిష్ నుంచి ఏం తీసుకున్నాం, యూఎస్ నుంచి ఏం తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి ఏం తీసుకున్నాం, కెనడా నుంచి ఏం తీసుకున్నాం, ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నాం, ఓకే, జర్మనీ నుంచి ఏం తీసుకున్నాం, రష్యా నుంచి ఏం తీసుకున్నాం, ఓకే, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా ఫ్రాన్స్. ఇన్ని దేశాల నుంచి మనం గ్రహించినాం. 60% భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించినాం. సో ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, ప్రాథమిక విధులు రష్యా నుంచి తీసుకున్నాం, ఓకే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో ఆ రకంగా ఇవన్నీ